ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియమైన వర్లరా, మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన మంచి కాపరి అండి. ఎందుకంటే మనము జాగ్రత్తగా ఆలకిస్తే కాపరి ఎలాంటి వాడు అనేది మనము తెలుసుకోవాలి. ఈ రోజున యేసుక్రీస్తు వారు నిజమైన కాపరిగా ఉన్నాడు, ప్రధాన కాపరిగా ఆయన ఉన్నాడు, గొప్ప కాపరిగా ఉన్నాడు. ప్రియమైన వర్లరా, అన్నిటికంటే ప్రాముఖ్యముగా తన మంద కొరకు ప్రాణం పెట్టిన కాపరిగా ఉన్నాడండి. ఆయన ఎన్నడూ కూడా తన గొర్రెల్ని విడవడు. ఆ గొర్రెల పట్ల దయ కలిగిన వాడండి. మరి తన ప్రజల యొక్క అవసరతలు ఆయన తెలుసుకున్నవాడు. వాటికి కలవరాలు కలిగిన హృదయం ఉంటే వారి మీద లక్ష్యముంచువాడు. ఆయన మహాశక్తివంతుడు కాబట్టి తన ప్రజలకి ఎటువంటి హాని కలిగించే ఉన్నా వాటి నుంచి ఆయన రక్షించువాడు. చూడండి, ఎంతోమంది గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపరులు మనం చూస్తాం. మందతో పాటే ఉంటారు. మంద ఎక్కడికి వెళుతున్నా అక్కడికి వెళుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ మంద కాపరిని ఆకర్షించినట్లుగా ఎన్నో విచిత్రమైన శబ్దాలు వారు చేస్తూ ఉంటారు. అవసరమైతే ఆ గొర్రెల దగ్గరే రాత్రంతా పండుకొని కూడా ఉంటారండి. ఎంతో ఓర్పుతో సహనముతో వారు జీవిస్తారు. ఎవరైనా వాటి యొక్క మందల జోలికి వేటాడే జంతువులు వస్తే వాటిని తరిమి కొడతారు. ప్రియమైన వాళ్ళ కావున వారు కలిగి ఉన్న జ్ఞానము కావచ్చు, వారు కలిగి ఉన్న ప్రేమ, వారు కలిగి ఉన్న వాటి పట్ల కార్యములు, ఇవన్నీ కూడా గొర్రెల యొక్క క్షేమము కొరకే, తన యొక్క మందల యొక్క క్షేమము కొరకే. ప్రియమైన వాళ్ళరా, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి కాపరిగా ఉన్నాడు. తన సంఘము, తన ప్రజల యొక్క క్షేమము కొరకు ఆయన ఎంతకైనా వెళ్ళగలుగుతాడండి. ఎటువంటి ప్రతి చర్య అయినా ఆయన చేయగలుగుతాడు. తన స్వరాన్ని అవి వినేలా చేస్తాడండి. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే ఇక్కడ పై వచనాలు రాస్తూ ఉంటాడు. ఎందుకంటే తన గొర్రెలు తన స్వరాన్ని వింటాయి. ప్రియమైన వాళ్ళరా, కావున ఈ ఉదయకాలం ముందు నిజమైన కాపరి నజరేయుడైన యేసుక్రీస్తు వారు, ఆ కాపరి స్వరాన్ని వినాలి, ఆ కాపరిని వెంబడించాలి. అప్పుడే చక్కగా సురక్షితముగా, సంరక్షణముగా, నెమ్మదిగా మనము ఉండగలుగుతాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.